వెల్కమ్ మూర్తి రైతులకు శ్రీనివాసమూర్తి ఒంగోలు. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పల్లకొండ 250 ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి బహుళ పంటలలో ఒక పంట బీర ప్రధానమైనటువంటి పంట. ఇయర్ లాంగ్ ఉంటుంది, సంవత్సరం పొడుగుతా వివిధ విస్తీర్ణాల్లో వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బీర సుమారుగా 3-3.5 ఎకరాల్లో ఉన్నటువంటిది. ఈ రకంగా సెగ్రిగేట్ చేసినటువంటి కాయల్ని మనం 50 కేజీల బస్తాల్లో ప్యాక్ చేసి, అంటే బాక్సులు ఉంటాయి చూపిస్తాను, అట్లాంటి బాక్సుల్లో ఈ కాయ పట్టుకోండి. ఇప్పుడు ఈ కాయ చూడండి, ఆ పొడవు ఇది సుమారుగా 900 గ్రాములు ఎంత ఉంటుంది. కాట మీద పెట్టి చూద్దాము. లెంగ్త్ కానీ పొడవు కానీ చూడండి. మనకి ఫ్రూట్ క్వాలిటీ ఈ రకంగా ఉంటుంది. ఇట్లా సెగ్రిగేట్ చేస్తాము. ఇదిగోండి, కోసిన కాయనంతా కూడా ఈ రకంగా రాశిలాగా పోసి వీటిల్లో నుంచి కాయని ఏరి సెగ్రిగేట్ చేసి, చూడండి ఆ ఒక్క కాయ మనకి 1 కేజీ ఉంది. కేజీ 880 గ్రాములు. మనం ఈ ఒక్క కాయ వెయిట్ చూడండి, ఒక కేజీ 75 గ్రాముల వెయిట్ ఉన్న కాయ. ఇప్పుడు ఇట్లా రాసిపోసినటువంటి వాటిని సెగ్రిగేట్ చేసి కేవలం అట్లా బాగా ఉన్నటువంటి కాయల్ని ఇలాంటి 50 కేజీల బాక్సెస్ లో ప్యాకింగ్ చేసి వివిధ ప్రాంతాలకి పంపిస్తూ ఉంటాం. సెగ్రిగేట్ చేసిన తర్వాత కొద్దిగా వంకర్లు అట్లా వచ్చినటువంటి కాయల్ని ఈ రకంగా ఏరి పక్కనేస్తాం. ఈరోజు కాయ కోతలు జరిగినవి. సహజంగా మేము ఈ కాయ కోతలు రోజు మార్చి రోజు చేస్తూ ఉంటాం. ఒక రోజు చేస్తే మళ్ళీ ఇంకొక రోజు ఆపి ఆ మరుసటి రోజు చేస్తూ ఉంటాం. అయితే ఈ తర్వాత కొన్ని కారణాల వల్ల నిన్న ఆదివారం అయినందువల్ల కాయ కోతలు జరగలేదు. ఇవాళ చేసాము, అంటే కోసిన రోజుకి ఇవాళకి మధ్యలో 2 రోజులు గ్యాప్ వచ్చింది. అందువల్ల ఈ 3 ఎకరాల విస్తీర్ణపు బీర తోటలో మనకి ఈరోజు సుమారుగా 50 కేజీల బాక్సులు, ఒక 100 బాక్సులు వచ్చినాయి. 1-2 తక్కువగా. ఇంకా ప్యాకింగ్ జరుగుతుంది. ఒక 100 బాక్సులు వస్తాయి. అంటే సుమారుగా 5 టన్నుల మంచి ఏరినటువంటి మార్కెటింగ్ చేసేటువంటి కాయ. ఇట్లా తీసివేసినటువంటి ఈ వంకరకాయ కాకుండా మంచి కాయ ఈ రకంగా బాక్స్ లో చేసింది. ఇవాళకి 5 టన్నుల కాయ వచ్చినట్లు, అంటే ఒక 100 కేజీలు తగ్గుతుందేమో. ఇదిగోండి, మనం తోట పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. ఇట్లా ఈ కాయ అంతా తీసేస్తాము. ఇది తీసేసిన కాయ. ఆవులు ఉన్నాయి, ఆవులకి వేస్తాము. ఇక్కడ మనకి ఇది పొంగ ఈరోజు కోత 5 టన్నులు వచ్చింది. ఇది తాత్కాలిక రిలీజ్ల మీద వేసినటువంటి బీర తోట. ఇది లీఫ్ మైనర్ ఇన్సిడెంట్స్ ఉంది. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాత ఆకుల మీదే ఉంది, కొత్త ఆకుల మీద లేదు. ఇవాళకి ఈ బీర తోట వయస్సు అంటే మనం సుమారుగా 20 రోజుల నుంచి కోతలు జరుపుతున్నట్టు. ఇది 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బీర తోట. మనకి ఇప్పటికీ సుమారుగా 27-28 టన్నుల కాయ తెగినట్లు. ఇవాళకి కోతలు స్టార్ట్ అయ్యి 20 రోజులే. మా విధానంలో ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మా విధానంలో 110 నుంచి 120 రోజుల దాకా పంట కోతలు జరుగుతూ ఉంటాయి. అంటే మా యాజమాన్యం అలా ఉంటుంది. మిక్స్డ్ ఫార్మింగ్ లో చేస్తాము. ప్రకృతి, సేంద్రియ, రసాయనిక 3 విధానాలను అనుసరించుకొని కాయ నాణ్యత, దిగుబడులు పెంచుకుంటూ పంటని లైఫ్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. మేమంత ఎక్కువ దగ్గరగా మొక్కలు పెట్టాం. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది బీర తోట. సుమారుగా 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బీర తోట.